ఈరోజు మరి వడ్లపూడి అంటే మన పాత వడ్లపూడి గ్రామానికి సంబంధించి సిద్ధార్థ నగర్ పక్కన, అలాగే ఇక్కడ కనితి రీహాబిలిటేషన్ కాలనీ కూడా అంటాం. ఇక్కడ సుమారు 4.5 ఎకరాలని 2014లో ఐడెంటిఫై చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా కన్విన్స్ చేసి, ముఖ్యంగా సిద్ధార్థ నగర్ పెద్దలందరినీ కూడా కన్విన్స్ చేసి ఈ క్రీడా మైదానం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఇప్పటికే మనం 2 కోట్లు పెట్టి దీని బౌండరీ వాల్ నిర్మాణం చేస్తాం. భవిష్యత్తులో ఇది పూర్తి స్థాయి క్రీడా మైదానంగా తయారు చేయడానికి అన్ని క్రీడల్లో కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నట్టుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. దీని వెనకాల కూడా జగన్ గారి స్థానిక కార్పొరేటర్ ఒక ప్రయత్నం, మా నాయకులు ఒక ప్రయత్నం, ఇది సాధించుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఇది ఇంకా పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 87వ ప్రాంతం సిద్ధార్థ నగర్ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి 450 సెంటర్లో గ్రౌండ్ని మరి గౌరవ శాసనసభ్యుల వారు 2014లో ఐడెంటిఫై చేసి మరి మేము చూపించాం. ఇక్కడ 4 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉందని చెప్పిన వెంటనే స్పందించి ఆ రోజుల్లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్పోర్ట్స్ అథారిటీస్ని తీసుకొచ్చి చెక్ చేయించి ఆ రోజు మనకు శాంక్షన్ చేయడం 2 కోట్ల రూపాయలు జేబు తేవడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం పోవడం, తర్వాత దీన్ని అలా పక్కన పెట్టి ఉంచాం. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ చాలా పిచ్చి మొక్కలు ఉండేవి, సుమారు 2-3 లక్షలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతోనే ఇవన్నీ చేయించడం జరిగింది. వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ ఆధ్వర్యంలో 1,55,60,000 ఈ చుట్టూ ప్రహారీకి, వాకింగ్ ట్రాక్కి, అలాగే చిల్డ్రన్ ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి శంకుస్థాపన అయింది. మరి ఇవాళ సంక్రాంతి సంబరం ఇక్కడ చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇవాళ క్రికెట్ అనేది ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు రావడం జరిగింది. ఈరోజు ఈ వేళ నుంచి ఈ గ్రౌండ్ని ప్రజలకు అంకితం చేస్తాం. త్వరలోనే ఈ ప్రహరీ నిర్మాణం చేసిన భారీగా ఓపెన్ చేసి వార్డు ప్రజలందరూ కూడా అంకితం చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం.